కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాలు, జేహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చ జరగనుంది. వీటితో పాటు రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాలు, జేహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చ జరగనుంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లోనే సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి దాదాపు కీలక అంశాలను చర్చించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొదటగా రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. సుమారుగా 9,000 పైచీలకు కోట్లతోటి కూడా రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే అయితే ఎప్పటి నుంచి ఇవ్వాలి ఏంటి అనే విషయానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా 94 మున్సిపాలిటీల్లో, అదేవిధంగా 5 కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే సహచార మంత్రివర్గ మంత్రులను కూడా అప్రిషియేట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఈ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే త్వరలో జరగనున్న ఏవైతే పంచాయతీ పరిషత్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, జిల్లా పరిషత్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ రద్దవుతుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వాటి మీద కూలంకషంగా చర్చించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ 2 వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, గతంలో 3 అంచెల వ్యవస్థ అయితే ఉండింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ జిల్లా స్థాయి, మండల స్థాయి, అదేవిధంగా గ్రామ స్థాయికి సంబంధించి 3 అంచెల వ్యవస్థ ఉండే. ఇప్పుడు కూడా ఆ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు అయితే ముగిశాయి. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అయితే జరగాల్సి ఉన్నది. కాబట్టి ఆ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే దాదాపుగా సుమారు 600 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులైతే ఆయా సంస్థలకైతే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్నికలను నిర్వహిస్తుందా, లేకపోతే ఆ వ్యవస్థ రద్దుకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవే కాకుండా ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి పదే ఉద్యోగుల బహిరంగ సభలు కావచ్చు, సమావేశాల్లో ఆయన ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే ఒక బిల్లునైతే ఇప్పటికే రూపొందించారు. అది న్యాయశాఖ ఆధ్వర్యంలో ఆ బిల్లుకు సంబంధించి కూడా కొన్ని నివేదికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో, బడ్జెట్ సమావేశాల్లో కూడా అందుకు సంబంధించి ఆ బిల్లులు ఏవేవి బిల్లులు తీసుకురాబోతున్నారు అనే విషయానికి సంబంధించి చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగులు తమ తల్లిదండ్రులను చూసుకోకపోతే, అంటే వారి ఆలనా పాలన కరెక్ట్గా చూసుకోకపోతే, వారిని చేరదీయకపోయినా కానీ, వారిని నిర్లక్ష్యం చేసినా వారికి వచ్చే జీతంలో 10% కట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన బిల్లును కూడా రూపొందిస్తున్నారు. అది బహుశా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ బిల్లుకు సంబంధించి కేబినెట్లో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా ఉద్యోగులకు సంబంధించి కొత్త హెల్త్ పాలసీని ఒకటి రూపొందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్రంలోని సిఎస్ అధ్యక్షతన కొన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగ సంఘాలతో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే అందులో భాగంగానే అందులో వచ్చిన అవుట్కమ్ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఒక కొత్త హెల్త్ పాలసీని తీసుకురావాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఆ అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, మూసీ సుందరీకరణకు సంబంధించి కూడా ఇక్కడ చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మెట్రోకు సంబంధించి, మెట్రోను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది. పూర్తి స్థాయిలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి రాలేదు కాబట్టి ఇంకా దానికి సంబంధించి కొంచెం చర్చ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లాకు సంబంధించిన పునర్నిర్మాణం చేయాలా, లేకపోతే అంటే ఏదైతే బ్లాక్ 7లో
పథకంలో వచ్చిన లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలను సవరించేందుకు ఇప్పటికే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొంత కసరత్తు అయితే చేసింది. 7వ బ్లాక్కి సంబంధించి దాన్ని తొలగించి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి అయితే భావిస్తుంది. అందుకు సంబంధించిన సాయిల్ టెస్టులు అక్కడ భూసార పరీక్షలు నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్న పిల్లర్స్కి సంబంధించి కూడా వాటి స్ట్రెంథెన్ కోసం కూడా కొన్ని పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. జియో థర్మల్కి సంబంధించి పరీక్షలు నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో దీన్ని మళ్ళీ 7 బ్లాక్ ఏదైతే ఉందో 7 బ్లాక్ను పునర్నిర్మాణం చేసేందుకే తెలంగాణ ఇరిగేషన్ శాఖ కసరత్తు అయితే చేస్తుంది. అందుకు సంబంధించి కొన్ని ఏజెన్సీలను కూడా ఆహ్వానించడం జరిగింది. జాతీయ వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా కూడా ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్న సంస్థలు ఏవైతో ఉన్నాయో ఆ సంస్థలతో ఒక సర్వే కూడా చేయించడం జరిగింది. వారిచ్చిన నివేదిక ఆధారంగా 7వ నెంబర్ బ్లాక్ను మళ్ళీ నిర్మించాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. అయితే ఈ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను సమీకరిస్తుందా, లేకపోతే గతంలో నిర్మాణం చేసిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలే ఈ వ్యయాన్ని భరిస్తాయా అనే విషయానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ఆ సంస్థలు తాము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నా కానీ అందుకు అయ్యే ఖర్చులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఈ అంశాలతో పాటుగా ఈ కార్ రేస్కు సంబంధించి కూడా చర్చ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్కు సంబంధించి డిఓపిటి అనుమతి అయితే ఇచ్చింది. ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే త్వరలో మాజీ మంత్రి కేటీఆర్కు సంబంధించి మరొకసారి కూడా నోటీసులు జారీ చేసి విచారణను స్పీడప్ చేయాలని చెప్పేసి ఇటు పోలీస్ శాఖ భావిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకేమైనా అనుమతుల కోసం అవకాశాలు ఉంటే వాటన్నిటిని కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యవసాయానికి సంబంధించి కూడా కూలంకషంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి చాలా కీలక అంశాల మీద కేబినెట్ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.